చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు వేర్వేరుగా నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టేస్తున్నారు. శేరలింగంపల్లిలోని అల్విన్ కాలనీలో రంజిత్ రెడ్డి సోదరుడు గడ్డం నరేందర్ రెడ్డి, అల్లుడు రాజేష్ రెడ్డి, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నేత దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ సేవా గుణం కలిగిన రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు దత్తాత్రేయ కాలనీ, గణేష్ నగర్, ఇంద్రా హిల్స్, ఆదర్శ్ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, ఇలమండ పల్లి ప్రాంతాల్లో తిరగడం జరిగింది. ఒక్కొక్క బస్తీలో ఇప్పుడు దత్తాత్రేయ కాలనీ తీసుకుంటే ఆడ ఈరోజు 100 మంది, ఆదర్శ్ నగర్లో 200 మంది, మహావీర్ నగర్లో ఆడ, తర్వాత సుభాష్ చంద్రబోస్ నగర్లో, గణేష్ నగర్లో, ఎక్కడ మొత్తం మీద ఈరోజు 500-600 మంది మా పార్టీలో జాయిన్ జరగడం జరిగింది. మన రంజిత్ రెడ్డి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నది మా 124 డివిజన్. ఇప్పుడు చెప్తున్నా, ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంటుందో మీరే చూస్తారు. మా పనితనము అన్నీ. రంజిత్ రెడ్డి అంటే న్యాయము, ధర్మము, ఓ పని, మంచి వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి. ఎందుకంటే ఆయన పేరుతోటే ఇలా కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో నేను కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇలా మహిళలంతా వచ్చి మాకు అంతా సంఘీభావం చెప్పుకుంటా మీరు ఈరోజు భారీ మెజార్టీతో గెలుస్తారంటే చాలా సంతోషంగా ఉన్నది. నేను మన డివిజన్ నుంచి రంజిత్ అన్నకు 10,000 మెజార్టీ బరాబర్ ఇస్తా. కావాలంటే నేను ఎలక్షన్ తర్వాత కూడా ఇదే ముచ్చట మీకు చెప్తా. వీళ్ళందరి సహకారం కూడా నాకు ఉన్నందుకు, రంజిత్ రెడ్డి అన్న మంచి పనులు చేసినందుకు, ఆయన మంచి పేరున్నందుకు, ఆయన పేరు మీద కాంగ్రెస్ పార్టీలో జగదీశ్ అన్న ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరం కూడా పనిచేసి మన 124 నుంచి భారీ మెజార్టీతో నేను రంజిత్ రెడ్డి అన్న గెలుపు కోసం కృషి చేస్తా. 13వ తారీఖు నాడు మనం అందరం కూడా అస్సాం గుర్తు కోటేయాలని కోరుకుంటున్నాం.